సో ఫ్రెండ్స్ అందరికి ఫస్ట్ గా జై శ్రీరామ్. ఈ కేసులు ఇన్ని సంవత్సరాలు ఇంత ప్రాణత్యాగాలు చేసిన అందరికి మరి రాకపోతే మనం హిందువుగా పుట్టి వేస్ట్. అందరికి జై శ్రీరామ్. మంగళ భవన అమంగళ హారి. ఓ ఫుల్ కొడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ సిరిసిల్ల. మన 9 days కాశీ యాత్ర అయితే లాస్ట్ టెంపుల్. మనమైతే ప్రజెంట్ వచ్చేసి అయోధ్యలో అవుతున్నాము. ఇప్పుడైతే నేను ఏం కాటేది ప్రజెంట్ మనం అయితే ఇప్పుడు సరియు నది దగ్గరికి వచ్చి గంగా స్నానం చేసేసి టెంపుల్కి అయితే వెళ్దాం. ఇప్పుడైతే నాదైతే సరియు నదిలో అయితే స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మన మెయిన్ రాముడు పుట్టిన ప్రదేశం అదే మన అయోధ్య మెయిన్ మందిర్కి అయితే వెళ్తున్నాం. మన వెనక ఫోన్స్ అనేది చూపిస్తా, లేదంటే ఫోన్ లాకలో పెట్టి బయటకు చూపిస్తా. सीतादेवी वर्णशाला में वीरमन सन्यासी स्टूडेंट को अभी भोजन चलता भोजन बनाया. जैसा हम लोग के घर में मैरिज करके आते तो बहु लोग जो घर में ओल्ड पीपल को उनको डिश लगाता. ऐसा सीता अम्मा ने पहला डिश केकई अम्मा को लगाया. केकई अम्मा भोजनम किया, करवाता फेस देखा. फेस देखने में गिफ्ट किया. कनक मीन्स गोल्ड, मॉन मीन्स पैलेस, कनक पैलेस सुंदर में है. कौशल्या अम्मा चूड़ामणि दिया. सुमित्रा अम्मा गले का हार दिया. दशरथ महाराजा बोला हम क्या दे बेटी. सीता अम्मा बोला तुम्हारा दिया हमारे पास सब कुछ होना, हमको ऐसा आशीर्वादम देते संसार में पेट चलता. दशरथ महाराजा ने आशीर्वादम दिया कि जाओ बेटी त्रेतालु श्री रामा चर्चे थे, लेकिन कलयुग में फर्स्ट सीता पीछे रामा. सीता रामा बोलो सिया रामचंद्र की जय. సో గైస్ మనమైతే ప్రజెంట్ వచ్చేసి అయోధ్య రాముడి పట్టాభిషేకం జరిగిన ప్లేస్లో అవుతున్నాము. ఇదే ఆ పట్టాభిషేకం జరిగిన ప్లేస్. అలాగే మళ్ళా సీతమ్మ వారిది వంట చేసిన ప్రదేశం మీద చూద్దాం. లోపల ఉంది, వెళ్దాం. ఇది వచ్చేసి సీతమ్మ వారు తోడిన బాయ్ అంట. ఇదే సీతమ్మ వారు ఆడిన ప్లేస్ అంట. ఈ ఫోన్ అలా లేదు కానీ వీడియో ఇస్తున్నా చూడండి. సీతమ్మ వారు ఆడిన ప్లేస్ ఇది. అక్కడే వచ్చేది దర్శనం చేస్తే సెకండ్ టెంపుల్ తీసుకుపోవాలి. సో గాయస్ నా వెనకాల ఉంది, ఇదే మన లైన్ స్టార్ట్ కావాలి. ఏజ్ 75+ ఉన్న వాళ్ళకైతే దర్శనంకి లోపలికి వెళ్ళొచ్చు. ఒక పర్సన్ అయితే వెళ్ళొచ్చు దర్శనానికి. అలాగే ఒక్క పర్సన్ వెళ్ళొచ్చు. ఇట్లా మన 75+ ఉంటే ఏజ్ ఒక పర్సన్ వెళ్ళొచ్చు. 100 రూపీస్ 200 రూపీస్ తీసుకుంటారు. డైరెక్ట్ దర్శనానికి వెళ్ళొచ్చు వాళ్ళైతే. ఇది వచ్చేసి దర్శనం లైన్. ఈడికి వెళ్ళి 6 దాకా ఉంటుంది అన్నమాట, మొత్తం గుడి దాకా. ఇక్కడ నుంచి అయితే ఫోన్స్ అలౌడ్ అంట, లోపలికి వెళ్ళినా ఫోన్స్ తీసుకుంటారంట. సో గాయస్ మా వెనకాల ఉంది లైన్స్, ఇదే మన మెయిన్ మందిర్కి రూట్ అనమాట. ఫోన్స్ మధ్యలో అలౌ ఉన్నాయి. తర్వాత మన చెప్పులు, మన బ్యాగులు, మన ఫోన్స్ అయితే వాళ్ళు వేస్తారు. టెంపుల్కి అయితే అలౌ లేదు. మంచి పని చేసారు టెంపుల్కి అలౌ లేకుండా. సక్సెస్ఫుల్గా అయితే రామ మందిర్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. అది మందిరం కాదు, అది ఒక భూలోక స్వర్గం అసలు. ఆ లోపల జై శ్రీరామ్ అనే నిదానాలతోని నా గొంతు మొత్తం పగిలిపోయింది అనుకోండి. కంపల్సరీ మనం హిందూగా ఉంటున్నది కదా, కంపల్సరీ ఇక్కడికి రావాలి, దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే 500 సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నాము. మన మెయిన్ టెంపుల్ ఇది, ఇండియాలో మన మెయిన్ టెంపుల్ అంటే మన రామ మందిర టెంపుల్ కోసం. మళ్ళీ 180 years నుంచి పోరాడేది ఏమో మన బాబర్ మసీద్ కేసులో. ఇన్ని కేసులు ఇన్ని సంవత్సరాలు ఇంత ప్రాణత్యాగాలు చేసిన మందిరికి మరి రాకపోతే మనం హిందువుగా పుట్టి వేస్ట్. అందరికి జై శ్రీరామ్. మంగళ భవ